కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగమైన సిగాచి పరిశ్రమ అయిన హైదరాబాద్ వరదలైన ప్రతి చోట ప్రభుత్వం అదే నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వరద నీటి నాలాలో 3 వ్యక్తులు గల్లంతై 4 రోజులు దాటినా కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. ప్రజల ప్రాణాలు ఎలాగైనా కాపాడలేకపోతున్న ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే కనీసం పార్థివ దేహాలైనా వెలికి తీయడం లేదని దుయ్యబట్టారు. అభాగ్యుల కన్నీళ్లు తుడవలేని అమానవీయ సర్కారు ఇదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ రోజుకి 4 days అయితే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆదివారం రోజు నైట్ గోడ ఊరిన ఆయన దాంట్లో ఈ రోజుకి 4 days అయితే కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగమైన సిగాచి పరిశ్రమ అయిన హైదరాబాద్ వరదలైన ప్రతి చోట ప్రభుత్వం అదే నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వరద నీటి నాలాలో 3 వ్యక్తులు గల్లంతై 4 రోజులు దాటినా కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. ప్రజల ప్రాణాలు ఎలాగైనా కాపాడలేకపోతున్న ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే కనీసం పార్థివ దేహాలైనా వెలికి తీయడం లేదని దుయ్యబట్టారు. అభాగ్యుల కన్నీళ్లు తుడవలేని అమానవీయ సర్కారు ఇది అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిప్పులు చెరిగారు.